అట్లాగే ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదు. పూర్తి స్వేచ్ఛ మోడీ ఇచ్చాడని చెప్పారు. దాన్ని రాసే కోణంలో ఇదనమాట ఇతను హైలైట్ చేస్తుంది. దాన్ని ఇప్పుడు అదే పుస్తకంలో రాశారు అవి ఆయన. ఏది అంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను, పుస్తకాన్ని ఇంకా బయటికి రాలేదు కదా. అదే అముద్రిత పుస్తకం, పుస్తకంలో దాన్ని ఇట్లా ఉండొచ్చు అని ఎవడో రాశాడు. ఓకే చెప్పు, అది కూడా బూమరాంగ్ అయింది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు అంటే తప్పెట్టవుతుంది రా సొంత అని అడుగుతున్నారు జనం. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోతే తప్ప, ఇస్తే తప్ప. ఇకపోతే యుద్ధం నువ్వు అక్కడ దాడికి వచ్చినోని దాడికి తిప్పికొట్టు. యుద్ధం పూర్తి స్థాయి యుద్ధం చేయాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఆడు పూర్తి స్థాయి యుద్ధానికి రాలేదు కదా. ఇప్పుడు పాకిస్తానోడు యుద్ధ విమానాలు వేసుకొచ్చాడు. ఫస్ట్ మనకి ఇక్కడికి ఉగ్రవాదుల్ని పంపించి పఠాన్కోట్ మీద దాడి చేశాడు. ఏం చేశాడు మోడీ? మన సైన్యాన్ని పంపించి పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయించాడు. టిట్ ఫర్ టాట్, కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఇక్కడ సైన్యాన్ని చంపితే ఆ సైన్యంతో పాటు తీవ్రవాదులను చంపించాడు. నెంబర్ 2, మన దగ్గర ఉన్నటువంటి పుల్వామాలో సైన్యం వెళ్తున్న కాన్వాయ్ మీద దాడి చేయించింది పాకిస్తాన్. మోడీ ఏం చేశాడు? అప్పటికి మోడీ అటాక్ చేస్తాడని గమనించి తీవ్రవాదులందరినీ తీసుకెళ్లి పిఓజేకేలో కాకుండా పాకిస్తాన్ సరిహద్దు లోపల ఇంటర్నేషనల్ ఏదైతే ఉంటుందో